అండి అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ వాస్తవుడిని. నేను ఇక్కడే ఉండేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. అదే కొచ్చిల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టారు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. నేను సెకండ్ బ్యాచ్లో వాడిని. సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఎంతమంది అంటే చాలామంది వరకు వచ్చారు. అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఉన్నారు చాలా వరకు. ఇందులో 8-10 మంది దాకా డబ్బులు వేసేసి ఉన్నాడు. మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి మీరే సాయం చేయాలా. అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి మమ్మల్ని ఈ రోడ్డు మీద లాగేస్తున్నారు. దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాము. ఇక్కడ మిర్చాపురం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చున్నాను. ఎందుకంటే నా భార్య డెలివరీకి ఉన్నది. ఆల్రెడీ పిల్లలతోనే ఐసీయూలో ఉన్నా కానీ నేను ఎందుకు వచ్చానంటే నా దగ్గర కూడా డబ్బులు వేసేస్తున్నాను. నాకు రోడ్డు మీద లాగేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సెకండ్ బ్యాచ్లో ఉన్నాను కాబట్టి. అందుకని నేను కూడా భయపడి ఇక్కడికి వస్తున్నాను. నాకు దయచేసి ఎలాగైనా న్యాయం చేయాలా. నేను అందుకోసమే అందరి దగ్గరికి వస్తున్నాను. అందరికీ చెప్పాను, నేను నా భార్య పిల్లలతోనే అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి మీరు ఈ యొక్క సాయం చేయగలరనుకొని కోరుకుంటున్నాను. నేను ఈ ఇడ్లీ ప్రాజెక్ట్ గురించి 2 లక్షల రూపాయలు సుమారుగా ఒకే టైం కట్టేశాను. నాలాగా ఇలా సుమారుగా 400 మంది కట్టున్నారు. 3 ప్రాజెక్టులు అనుకొని చెప్పారు, స్లాట్లు అనుకొని చెప్పారు. స్లాట్లు కూడా తీసేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళేసి మాకు చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. దిగ్భ్రాంతికి గురయ్యి ఇక్కడికి వచ్చున్నాము. మీరు దయచేసి ఈ మీడియా సంస్థలన్నీ వైరల్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా డబ్బులు మాకు ఇప్పగలరు అనుకొని కోరుకుంటున్నాను. దయచేసి. నమస్కారం అండి. నా పేరు దళి దుర్యోధన. మా గ్రామం ఈదుపురము. మేము ధర్మారావుని కొచ్చిల ధర్మం దగ్గర అమౌంట్ కట్టాము. మాకు ఇక్కడ మా సూర్యలాడ్లోకి వచ్చి అమౌంట్ తీసుకున్నారు. ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టారు మాకు. నెక్స్ట్ మాకు హైదరాబాద్ రమ్మని చెప్పారు. ఎంత మేము భోజనం కోసము వెళ్తుంటాం అక్కడికి. కానీ మోసపోయినా సరే ఏమైనా సరే, ఎందుకంటే తేలుకొని అతను దిలీప్ అండి. కాయ దిలీప్ అతను కూడా దీంట్లో సెకండ్ అంటే అడ్మిట్ గ్రూప్లోకి అతనే అమౌంట్ తీసుకుంది. అంటే మా ఊరు పరిస్థితి మా 350 మంది ప్రస్తుతానికి మనిషి దగ్గర 1,20,000, 1,58,000, 3 లక్షలు 2 లక్షలు ఎవరో కట్టుకున్నారు. కానీ మోసపోయాము ఈరోజు. మాకు ఎక్కడి నుంచి మీకు ఎక్కడికి ఏ దేశం పంపిస్తామని చెప్పారు? ఇటలీ మాకు అంతా చెప్పారు. అగ్రికల్చర్ అని చెప్పారు. అగ్రికల్చర్కు ఫ్రూట్స్ కోసం చెప్పారు. దాంట్లో లిక్వర్ కూడా మళ్ళీ గేమ్ పెట్టేసి థర్డ్ బ్యాచ్ కూడా ఇన్వాల్వ్ అయింది. దీంట్లో అయింది. ఫస్ట్ సెకండ్ బ్యాచ్ ఇంట్లో పోయింది. మొత్తం థర్డ్ బ్యాచ్ అతను మొత్తం అంతా మాకు నీళ్ళు 300